మేడం మేడం వీళ్ళని నేను సపోర్టే చేస్తా. సపోర్ట్ చేయమంటారా? చేయండి మేడం. సూపర్. ఎందుకు సపోర్ట్ చేస్తానంటే మీ కూతురు తిరుగుబోతు, 1కి 10 సార్లు కడుపు చేసుకొని, 1కి 10 సార్లు 10 మంది అబ్బాయిల్ని మోసాలు చేసుకుంటూ, డబ్బులు వసూలు చేసుకుంటూ, క్రిమినల్ కేసులు వేసుకుంటూ, ఏ పని పాట లేకుండా మీ పరువు సొసైటీలో తీసేస్తుంది. రేపొద్దుట ఏమైపోద్దో, ఎవడన్నా మర్డర్ చేసేస్తాడేమో అనుకున్నప్పుడు మీరు ఈ మాట మాట్లాడుంటే నేను సపోర్ట్ చేస్తాను. మీ పిల్ల బంగారం. ఇందా నుంచి ఆ అమ్మాయికి ఎవడన్నా లవర్ ఉన్నారా అని ఎతుకుతున్నాం. ఆ అమ్మాయి ఏమైనా పని పాట లేకుండా తిరుగుతుందా అని ఎతుకుతున్నాం. మీ మొఖాలకి మీరు ఇంటర్మీడియట్ చదివిస్తే ఆ పిల్ల డిగ్రీ కంప్లీట్ చేసుకుంది, క్యారెక్టర్తో బతుకుతుంది. ఈ రోజున సొసైటీలో ఇలా క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దొరకట్లా. స్టిల్ మీరు ఇప్పటికీ ఆ పిల్ల పారిపోయి 7 ఏళ్ళు ఎక్కడో ఉంటే ఎవరన్నా ఉంచారా చంపేశారని ఎతకాల్సింది పోయి పిల్ల ఎక్కడుందో కనిపెట్టుకొని ప్రతిసారి పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నారు. ఎందుకు? ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ATM కార్డు, మీకు ఆ సంపాదించే ఆ శాలరీ మీకు వచ్చేస్తుంది. లేదా ఇప్పుడు ఇంకొక పెళ్లి అనే భయం పెట్టుకుని వస్తే ఖచ్చితంగా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసుకుంటూ కూర్చోవచ్చు. ఇవి మీ తెలివితేటలు. ఏ రకంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను? మీలాగా భయపడే తల్లిదండ్రులు ఉన్నారండి, కానీ మీరు భయపడుతున్న విధానం కరెక్ట్ కాదు. నిజంగా పిల్ల క్యారెక్టర్లు బాగోక పిల్ల కాపాడితే చాలు, మాకు పిల్లని కాపాడుకోవాలండి కాబట్టి ఎవరో ఒక వ్యక్తికి అన్నీ చెప్పుకొని పెళ్లి చేసుకుంటున్నాం, మా కళ్ళ ముందు ఉంటుంది, నెక్స్ట్ సమాజాన్ని బోల్డ్ అంత పాడు చేసేసి వచ్చేస్తుంది, బయట 10 మంది మగాళ్ళు పాడైపోతున్నారు కాబట్టి మా అమ్మాయిని మా ఇంట్లో కట్టేయాలనుకుంటున్నామండి అని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు, ఇన్ని చేయొచ్చు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవన్నీ చేయాల్సింది ఎవరికి అంటే మీకు. నేను చెప్పాను మేడం, మనకి ఆస్తి వద్దు ఏమొద్దు, పిల్లని తీసుకొచ్చుకుందామంటే నన్నే తిట్టేవాళ్ళు. ఇప్పుడు బలి వెలిగిందా? మేము ఎంత అరుస్తుంటే మీ కూతురు ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? మా అమ్మ నాన్న పెచ్చేకి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారండి, నేను మేజర్ అయినా ఇంకా వాళ్ళకి తెలియట్లేదు, నా హక్కులు నాకున్నాయని వాళ్ళకి బుద్ధికి తెలియచేయండి అని వచ్చింది ఇక్కడికి. అర్థమవుతుందా? ఇంటికి తీసుకెళ్ళడానికి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఎందుకు తీసుకెళ్తున్నావు? ఇప్పటికి మీరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలుసా? పెళ్లి చేస్తామండి ఇంటికి తీసుకెళ్ళి అంటున్నారు. పెళ్లి ఆయన ఇప్పటికీ అదే మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఎందుకు పంపిస్తాం? ఆ అమ్మాయికి మగజాత అంటే అదే మాట మీద ఉన్నాడు. నేను ఎన్నిసార్లు నేను ఇంటికి ఏమయ్యా ఎంతసేపు నన్ను మాట్లాడినివ్వండి, నిన్ను జైలుకు పంపిస్తాను, నువ్వు కంగారు పడకు. నీకు అన్ని క్లారిటీ ఇచ్చినాక జైలుకు పంపిస్తే ఇంటికి తీసుకెళ్దాము, మన దగ్గరే ఉంటదంటే కూడా తీసుకొచ్చినా దాన్ని పెళ్లి చేయాల్సిందే అంటాడు. మేడం మాట్లాడుతున్నారు కదా, చెప్పేది ఫస్ట్. పెళ్లి చేసేయాలి, మళ్ళీ అతను వదిలేస్తాడు, ఏం చేస్తావు? ఇంకో పెళ్లి చేస్తావా? వాడు వదిలేస్తాడు, ఏం చేస్తావు? ఎన్ని పెళ్లిళ్ళు చేస్తావు నువ్వు? ఆ పిల్లకి ఎందుకు ఇష్టం అవ్వట్లేదో తెలుసా? నీలాంటి ఒక తండ్రిని మగజాతికి అంటగట్టేసింది. మగజాతి అంటేనే అసహించుకుంటుంది ఆ పిల్ల ఫీలింగ్స్ మీకు అర్థం కావట్లేదా? స్టిల్ ఇప్పటికీ పెళ్లి చేస్తానంటున్నావు. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చేతిలో ఏమి హెరాస్మెంట్ పడలా, మేనమామ చేతిలో వెంటనే పారిపోయింది, వచ్చేసింది యువతలకి. ఇక్కడ అసహించుకుంటున్నది ఎవరంటే నిన్ను. నీ వల్ల మగజాతి అంతా అసహ్యం ఫీల్ అవుతున్న పరిస్థితి. స్టిల్ ఇప్పటికి నువ్వు అదే మాట్లాడుతావు. కనీసం మీ ఆవిడలో రియలైజేషన్ వచ్చింది, నీ దగ్గర ఇంకా అది రాలా. ఎందుకంటే తాగి 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 నువ్వు ఏ పని చేయడానికన్నా రెడీగా ఉన్నావు. మీ ఆవిడ చేయి ఇంకో పెళ్లి, ఆవిడ రెడీ అవుతుంది. పోనీ పిల్లకి ఎందుకు చేస్తావు? ఏమో ఇంకో పెళ్లి చేసుకుంటావా? అట్లాంటి భర్త నీకు అవసరమా? అమ్మేస్తున్నాడు నీ కూతుర్ని ప్రతిసారి. నానా ఇక నీకు అర్థమవుతుందా? నీ తల్లిదండ్రులు మార్చడం ఎవడి వల్ల కాదు. కొంచెం ఏదైనా బుద్ధి ఉంటే మీ అమ్మకు ఉందేమో, ఆవిడేమన్నా రియలైజ్ అయితే ఫోన్లో ఆవిడతో మాట్లాడు. ఇంకొకసారి వాళ్ళ నీ మీద పోలీస్ స్టేషన్లో మీకు అసలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే రైట్సే లేవు. ఆ పిల్ల మేజరు, 7 ఏళ్ల నుంచి తను తింటుంది, తన బతుకుతుంది. రేపు మీకు ఆ అమ్మాయి అవసరం ఉంది, కానీ మీ అవసరం అమ్మాయికి లేనే లేదు. ఎవడన్నా మంచి వ్యక్తి దొరికితే హ్యాపీగా రియలైజ్ అయినప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా ఫీలింగ్స్ వచ్చిన రోజు లవ్ చేసి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటుంది. మీరు ఇలా ప్రెజర్ చేశారు అంటే మిమ్మల్ని అర్జెంటుగా జైలుగా అయితే పంపిస్తాం. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నది అమ్మకానికి. డౌరీ లేదో ఎవడన్నా డబ్బులు ఇస్తే ఇప్పటికీ మీరు 7 ఏళ్లలో ఆ పిల్ల కాస్త ఓ 2-3 లక్షలు దాచుకుంది, మీరు వచ్చి స్టిల్ ఇది ఇంకా 0 దగ్గరే ఉన్నారు. ఇద్దరు కష్టపడి ఏం తింటున్నారు నాకు అర్థం కావట్లా. ఆటో వేస్తున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, ఇళ్లలో పని ఈవిడ. కనీసం నువ్వు 10,000 వెళ్తే సంపాదిస్తున్నారుగా, ఏం చేస్తున్నారు ఆ డబ్బంతా? అదే నీకు సరిపోతే ఈవిడికి సరిపోయినాయి. ఇప్పుడు ఈవిడ వచ్చి ఏం చేయాలి? అది మీ పరిస్థితులు. మీకు ఈ అమ్మాయిని తీసుకొచ్చి అంటగట్టాలా? కన్నారు కాబట్టి పూర్తి హక్కులు ఉంటాయా? అరే బాబు, పిల్లలు లేచిపోయి పారిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటుంటే తల్లిదండ్రులు గుండెలు పగిలి ఏడుస్తున్నారు. మీకు ఇంత బంగారం లాంటి కూతురు దొరికింది, అసహించుకుంటారు తల్లిదండ్రులు మీ స్టోరీ ఎవడన్నా ఇంటే కనుక. మీకు కౌన్సిలింగ్ ఇవ్వమని మా దగ్గర తీసుకొచ్చింది, ఇంక ఈవిడికన్నా కౌన్సిలింగ్ ఇవ్వగలం, నీకైతే ఇవ్వలేం. నీకు జైలే, వేరే ఆప్షనే లేదు. అక్కడ నీకు తాగుడు తగ్గిపోద్ది, ఆల్రెడీ చేయించాల్సిన పనులు చేయించి ఆ డబ్బులేమో తీసుకొచ్చి పిల్లకి మీ ఆవిడకి ఇస్తారు. నీకే పెళ్లి చేస్తారు అక్కడ, నీకు రోజుకో పెళ్లి జరిగిద్ది అక్కడ. నువ్వు చేసుకో పెళ్లిళ్ళు, పోయి చేసుకుంటాడంట, తల ఊపుతున్నాడు ఆయన కొంచెం
ఏమ్మా ఏమంటావు చెప్పు, నువ్వన్నా మారావా లేదా? నేనైతే పాప దగ్గరేనే ఉంటాను మేడం, ఆయనకు నిన్నైతే ఆవిడ దగ్గర ఉంచాం. అసలు మీరిద్దరు అవసరంలా. ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి నేను వస్తున్నాను అని అన్న రోజు ఇంటికి రానివ్వండి. పెళ్లి అనే మాట అమ్మాయి అనకుండా మీరు అంటే కనుక ఊరుకునేదే లేదు. అసలు మీకు ఆ సీన్ లేదండి. మీతో నేను అసలు మాట్లాడట్లేదు, మీతో మాట్లాడుతున్నానమ్మా. ఒకవేళ ఈయన ఇదే హెరాస్మెంట్ చేసి ఇంటికి వెళ్ళి నాకు కూడా మీతో గొడవ పడితే కనుక ఖచ్చితంగా నీ కూతురు దగ్గర మీ కూతురు నిన్ను క్షమిస్తే ఆవిడతో పాటు కలిసి ఉండండి. ఆ హాస్టల్ ఏదో ఆ హాస్టల్లో అమ్మాయికి సేఫ్టీ ఒక రకంగా. ఇండిపెండెంట్గా ఏదైనా ఒక ఇల్లు తీసుకొని రూమ్ తీసుకొని ఉండండి. ఆ పిల్లకి తోడుగా ఉంటే ఏదన్నా ఒక రోజు మగాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారని ఆవిడకి తెలుస్తుంది. నా కూతురికి నేను తోడుగానే ఉంటాను మేడం. ఏమో అర్థం అవుతుందా? మీ నాన్న మార్చడం ఈ స్టేజ్ మీద ఇంత టైంలో మా వల్ల కాదు. ఆయన మూర్ఖంగా ఇంకా స్టిల్ అట్లాగే మాట్లాడుతున్నాడు. పోలీస్ స్టేషన్లో ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే మాకు ఇన్ఫార్మ్ చేయతల్లి. ఏ పోలీసులు కూడా మీరు మేజరు మిమ్మల్ని వచ్చి రండి పేరెంట్స్తో కలిసి ఉండండి అని అనడానికి లేదు. అలాంటి చట్టం కూడా లేదు. మీకు ఎవరైనా ఒక వ్యక్తి నచ్చితే, ఎందుకంటే మగాళ్ళంతా అంత అసహ్యంగా ఏమి లేరు తల్లి. మీ నాన్నలాగా మంచోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ రోజున మగాళ్ళే అన్యాయం అవుతున్న సీన్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. నీలాంటి బంగారం దొరికితే నిజంగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టమ్మా. అర్థం అవుతుందా? నెక్స్ట్ మీ అమ్మ నిజంగా మారిందని నీకు అనిపిస్తే, మాకు అనిపించడం కాదు. ఎందుకంటే ఈ కాసేపట్లో ఏమైనా అదో డ్రామాలు ఆడేయచ్చు. నీకు అనిపించిన రోజు మీ అమ్మని యాక్సెప్ట్ చేయి. నీ రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వద్దు. ఏ పోలీసులన్నా ఏ పోలీస్ స్టేషన్ నుంచి అన్న కాల్ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి. వీళ్ళ వైపు నుంచి ఇంకోసారి నీకు ఎటువంటి థ్రెట్టింగ్ కాల్స్ కూడా రావు. అర్థం అవుతుందా? ఆల్ ది బెస్ట్ మ్యామ్. జాగ్రత్త వెళ్ళండి. ఆ అమ్మాయి దురదృష్టవంతరాలు ఇలాంటి పేరెంట్స్ దొరకడం అనేది. పాప అసలు అట్లా లేదండి. ఈ రోజు క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలే దొరకట్లే, వీళ్ళ కర్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.